రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడానికి కొంచెం ఇంకా 24 అవర్స్ సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్ మీదుగా, ఛత్తీస్గఢ్ మీదుగా ఏర్పడిన ఒక ఆవర్తనం ప్రభావంతో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో, ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబాద్ ఈ జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 24 అవర్స్లో ఈ ఆవర్తనం ప్రభావంతో వర్షాలు, ఆ తర్వాత ఒరిస్సా సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజుల పాటు పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే గడిచిన 24 గంటలుగా ఎక్కడ అతి భారీ వర్షాలు కానీ నమోదు కాలేదు. అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. రాబోయే 48 అవర్స్లో మాత్రం ఆంధ్రప్రదేశ్లోని ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అతి భారీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో 5-6 సెంటీమీటర్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా 13 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాబోయే 48 అవర్స్ చాలా కీలకం. అల్పపీడనం ఏర్పడడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా మారాయి. ఈ 3 ప్రభావం అతి భారీ వర్షాలు, కొండపోత వర్షాలు తీసుకురావడానికి ఈ 3 దోహదం చేయబోతా ఉన్నాయి. రైతు సోదరులు, పంటలు సాగు చేసేవారు అందుకు తగిన విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోండి. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.